వెల్కమ్ టు లింగం అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకునే ఎడల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు అడుగుతున్నానంటే ఇన్ ఫ్యూచర్లో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. బ్యాంక్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వేస్ కానీ, ఏవైనా కానీ, రీజనింగు, అర్థమెటిక్ ఇలాగా అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము షార్ట్ రూట్ టెస్ట్ ఏఎస్ఎంకి ఇచ్చేటటువంటి లేదా లోకో పైలట్లకి ఇచ్చేటటువంటి షార్ట్ రూట్ టెస్ట్ లేదా స్పెషల్ స్కానింగ్ టెస్ట్ అంటారు. దాని గురించి చర్చించుకుందాము. దీంట్లో ముఖ్యంగా మనకి 2 టేబుల్స్ రూపంలో ఇస్తారు. అంటే 2 టేబుల్స్ అంటే మేము ఒకటే కదా మాస్టర్ గారు చూసింది అనుకోవచ్చు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. న్యాచురల్గా దాన్ని కొంచెం గమనించిన మనకు తెలుస్తుంది. ఒకటి 9x8 టేబుల్, ఇంకోటి 8x7 టేబుల్ మీకు తర్వాత చూపిస్తాను. ఈ 9x8 టేబుల్ అంటే ఏబిసిడీలు A to Z అనేవి కార్నర్స్లో వదిలేసిస్తాడు. కార్నర్స్ని 4 కార్నర్లో వదిలేసిస్తాడు. దాన్ని 9x8 టేబుల్ అంటాం మనము. అట్లాగే 8x7 టేబుల్, దీంట్లో కార్నర్స్ కూడా కల్పిస్తాడు ఏబిసిడీలు. అంటే 2 టేబుల్స్లో మనకి 9x8 టేబుల్ ఇస్తేనేమో కొంచెం స్పేషియస్గా ఉంటుంది. 8x7 టేబుల్ ఇస్తేనేమో కొంచెం క్లౌడీగా అంటే దగ్గరగా ఉంటుంది. దాని మూలంగా కొంచెం ఇబ్బంది ఏర్పడింది. నో ప్రాబ్లం. ఏ టేబుల్ ఇచ్చినప్పటికీ కూడా మీరు రెడీగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని చిన్న టెక్నిక్స్ నేర్చుకొని దాంట్లో మనం ముందుకెళ్ళొచ్చు. ఇకపోతే దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఏబిసిడీలని మనం న్యాచురల్గా కాంపిటీటర్స్ అందరూ కూడా ఏబిసిడీలతో టచ్ ఉంటుంది. కొన్ని టెక్నిక్స్తో గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. అయితే దీంట్లో ఒక చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. A to G అంటే ఇవి టేబుల్లో పైన ఇస్తాడు. H to M టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఇస్తాడు. N to T టేబుల్లో కింద ఇస్తాడు. U to Z టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఇస్తాడు. ఇవి 4 మనకి నిద్రలో కూడా మనం మర్చిపోకూడదు అనమాట. వీటిని A to G అనగానే టేబుల్కి పైన ఉంటాయి. H to M అనగానే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇట్లా వీటిని 4టిని మనం A to G, H to M, N to T, U to Z ఇవి 4టిని మనం ఒకసారి బాగా అంటే నా ఉద్దేశం ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు టెస్ట్లో ఈజీగా స్పీడ్గా చేయగలుగుతారు. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఇకపోతే టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఇది నేను తయారు చేసిన టేబుల్ అనుకోండి. బట్ కాకపోతే దీంట్లో చెప్తానండి. వీటిని బ్యారియర్స్ అంటారు. ఇవి అడ్డంగా ఉంటాయి. మనకి ఈ టేబుల్లో ఇది 9x8 టేబుల్ అనుకోవచ్చు అనమాట. 9 హారిజంటల్ లైన్స్, 8 వర్టికల్ లైన్స్ ఇస్తాడు. లేదా 9 అడ్డగీతలు, 8 నిలువు గీతలు ఇస్తాడు. ఈ టేబుల్లో మనం ఈ బ్యారియర్స్ తర్వాత దీన్ని హౌస్ అంటాం. ఇవి ఇట్లాంటివి 10 ఇస్తాడు. 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 ఇస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు D నుండి Xకి వెళ్ళాలనుకోండి, ఇటుగుండా వెళ్ళలేరు. D నుండి Xకి వెళ్ళాలంటే ఇటుగుండా వెళ్ళలేరు. కారణం ఏంటంటే ఇక్కడ బ్యారియర్ అడ్డం ఉంది. తర్వాత దీంట్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పూర్వం ఇది హౌస్ కదా, హౌస్ని 2 వైపులా టచ్ చేస్తేనే మన ఆన్సరు. అంటే ఇటుగుండా టచ్ చేయాలి, ఇటుగుండా టచ్ చేయాలి. ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒకవైపు టచ్ చేస్తే చాలు అనే మాట మాత్రమే చెప్తున్నారు. అయితే మీకు ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అంటే ఎగ్జామినరు మీకు చెప్తాడు. ఒకవైపు మనం
హౌస్ని ఒకవైపు టచ్ చేస్తే మన ఆన్సరా, రెండు వైపులు టచ్ చేస్తే మన ఆన్సరా అనేది ఎగ్జామినర్ చెప్తాడు. కానీ 100% ఇప్పుడు నాకు తెలిసి ఒకవైపు టచ్ చేస్తేనే మనకు ఆన్సరు. అంటే షార్ట్ రూట్లో డి నుండి ఎక్స్కి వెళ్ళాలంటే ఇటు ఉండి అయితే వెళ్ళలేరు, వేరే రూట్ నుండి వెళ్ళాలి. సరే, ఇక్కడ మనం ఇంకా నెంబర్స్ ఇచ్చుకోలేదు కాబట్టి, ఎక్కువ నెంబర్స్ చేసుకోలేదు కాబట్టి ఈ ఒకటి నుండి అయితే వెళ్ళలేరు. కానీ మనం వెళ్ళే మార్గంలో డి నుండి ఎక్స్కి వెళ్ళే మార్గంలో సపోజ్ ఈ బ్యారియర్ లేకపోతే ఇలా వెళ్తాం. అంటే ఒక సైడ్ టచ్ అయింది కదా, ఈ బ్యారియర్ కొంచెంసేపు లేదనుకుంటే ఇట్లా డి నుండి ఎక్స్కి వెళ్ళాలంటే ఒకటిని ఒకవైపు టచ్ చేస్తున్నాం. ఒకటి అనే హౌస్ని ఒకవైపు టచ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే క్వశ్చన్స్ని ఇందుట్లో ఇప్పుడు D2X అని అడిగాడు అనుకోండి, ఇలా వస్తాం. ఇంకొకటి అంటే నాకు ఈ మధ్యకాలంలో కనపడింది, అంతకుముందు నేను చూసింది చెప్తున్నాను. ఎక్స్ ఫ్రమ్ డి అంటాడు. ఎక్స్ ఫ్రమ్ డి అంటాడు, అంటే అది కూడా డి నుండి ఎక్సే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు, కానీ ఇలా కూడా క్వశ్చన్స్ అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్ ఫ్రమ్ డి అంటే మామూలుగా అయితే మీరు ఇప్పుడు దాకా చూస్తుంది D2X అనేదే ఇటీవల బుక్స్లో ఉన్నాయి. ఎక్స్ ఫ్రమ్ డి అన్న డి నుండి ఎక్స్ వరకే. ఎక్స్ ఫ్రమ్ డి, ఎక్స్ ఫ్రమ్ డి అట్లా క్వశ్చన్స్ని కొంచెం తారుమారుగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జామినర్ చెప్తాడు కాబట్టి ఈ విషయం చెప్పడు. D2X అంటే డి నుండి ఎక్స్ వరకు అని, డి ఫ్రమ్ ఎక్స్ అంటే డి నుండి ఎక్స్ అని, ఈ విషయాలు చెప్పడు ఎగ్జామినర్. మీకు చెప్పేది ఇలా ఉంటుంది, టెస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అంటే ఒక 5 minutes దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 1, 2 చేపిస్తారు కూడా ఎగ్జామ్ హాల్లో నాకు తెలిసినంత వరకు. ఇకపోతే మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది మీరు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు సైకాలజీకి వచ్చారు అంటే, ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చారు అంటే కొన్ని వందల మందిలో మీరు కొంతమంది అయి ఉంటారు. అంటే 1:8, 1:5, 1:10 తీస్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అంతకుముందు ఎగ్జామ్ రాసిన దాంట్లో క్వాలిఫై అయ్యారు, బాగానే ఉంది. అంటే కారణం ఏంటంటే న్యాచురల్గా మనం ఒకసారి సక్సెస్ అయ్యాం కదా అనే ఒక ఇది ఉంటుంది మీకు. ఆ ఇదిని మీరు సైకాలజీలో దాన్ని అంటే ఆలసత్వాన్ని మాత్రం మీరు ఇక్కడ ప్రదర్శించకూడదు. ఎందుకంటే సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం 1:8 కావచ్చు, 1:10 కావచ్చు, సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం కూడా మీ నాలెడ్జ్తో ఈక్వల్గా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మీరు ప్రిలిమ్స్లో ఎంత కష్టపడ్డారో అంతకన్నా 2 ఎక్కువే కష్టపడాలి. ఎప్పుడైనా మెయిన్స్కి ఏదైనా సైకాలజీ అనే కాదు, మెయిన్స్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం 2 ఎక్కువే కష్టపడాలి. కారణం ఏంటంటే ప్రిలిమ్స్లో అంటే చదివిన వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, ఊరకారే హాల్ టికెట్ వచ్చిందని చెప్పేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఇలా వీళ్ళందరి మందిలో మీరు సెలెక్ట్ అయ్యారు, ఓకే బాగుంది, వెరీ గుడ్, సెలెక్ట్ అయ్యారు, సక్సెస్ అవుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ సక్సెస్ అంత తేలిగ్గా రాదు. కారణం ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే వస్తుంది, హార్డ్ వర్క్ ఎక్కువ చేసిన వాళ్ళకే వస్తుంది. కారణం ఏంటంటే మీతో పాటు ఈక్వల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మీకు అటెండ్ అవుతున్నారు. అంటే మీ నాలెడ్జ్ ఎంత ఉందో మిగతా వాళ్ళ పక్కన వాళ్ళ నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది. కావున మీరు దయచేసి సైకాలజీ వచ్చింది కదా అని కొంచెం నిర్లక్ష్యంగా, అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, రోజుకి 1 గంట చేస్తున్నాం కదా అంటే కుదరదు. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువగా మీరు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే టేబుల్స్లోకి వెళ్తే దాదాపుగా స్ట్రైట్గా ఉన్నదాన్ని మీరు ఆన్సర్గా తీసుకోండి. ఎక్కువ శాతం కరువుల్లోకి వెళ్ళొద్దు. అంటే తప్పని పరిస్థితి అయితే కరువుల్లోకి వెళ్ళాలి. ఇక ఎక్కువ శాతం స్ట్రైట్గా ఉన్నదాన్నే, అంటే 2 విధాలుగా ఉంటే ఆన్సరు, స్ట్రైట్గా ఉన్నదాన్నే ఆన్సర్గా తీసుకోండి మీరు. ఈ టేబుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఇది
ఏ టేబుల్ ఇందాక మనం చెప్పుకున్నాం 9x8 టేబుల్, 8x7 టేబుల్ అని. ఇది 8x7 టేబుల్. కార్నర్స్ వదిలిపెట్టలేదు చూడండి. కార్నర్స్ వదిలిపెట్టలేదు కాబట్టి 8x7 టేబుల్. అంటే 8 నిలువు గీతలు, 7 అడ్డగీతలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏ టు జెడ్. ఏ టు జెడ్. ఏ జెడ్ మనం ఇందాక చెప్పుకున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఏ టు ABCDEFG, HIJKLM, H2M, N2T, U2Z. అవి ఎటువైపు ఉంటాయి అన్నది బాగా మనకి ప్రాక్టీస్ అయి ఉంటే ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏ టు జెడ్. ఏ జెడ్కి మధ్యలో ఒక బ్యారియర్ ఉంది. ఏ నుండి జెడ్కి మధ్యలో ఒక బ్యారియర్ ఉంది. ఎలా వెళ్తాము? వెళ్ళలేము. కాబట్టి పక్కదారి చూసుకోవాలి మనం. పక్కదారి చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే, ముందు మీకు టేబుల్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఫస్ట్ క్లాసిఫికేషన్ టెస్ట్ ఇట్లాంటివి ఇస్తారు. ఆ తర్వాత మీకు ఈ షార్ట్ రూట్ టెస్ట్ ఇస్తారు. సరే, ఏదేమైనప్పటికీ షార్ట్ రూట్ టెస్ట్ మీకు చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు పేపరు దగ్గరికి వచ్చిన తర్వాత, లేదంటే మీరు ఒకవేళ కంప్యూటర్ సిస్టమ్ అయితే ఆన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ టెస్ట్ ఏదైనా కానీ రూట్ టెస్ట్లో, షార్ట్ రూట్ టెస్ట్లో మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఈ షార్ట్ రూట్ టెస్ట్లో 4 ఇస్తాడు. 4 సెట్లు ఇస్తాడు. 4 సెట్లకు కాను మీకు 8 నిమిషాలు ఇస్తాడు. నాకు తెలిసినంతవరకు 8 నిమిషాలు ఇస్తాడు. ఒకవేళ RDSO వాళ్ళు అది డిసైడ్ చేస్తారు, ఏది ఎన్ని నిమిషాలు ఇస్తాము అన్నదాన్ని RDSO వాళ్ళు డిసైడ్ చేస్తారు. 8 నిమిషాల కన్నా తక్కువ ఇస్తే మీ రేషియో కూడా ఆ విధంగానే తీస్తారు వాళ్ళు. ఒకవేళ మీకు 8 నిమిషాల కన్నా తక్కువ ఇచ్చారు, మాకు 5 నిమిషాలే ఇచ్చారు ఈ టెస్ట్లో అనుకుంటే ఆ ప్రకారమే మీకు వాల్యుయేషన్ జరిగిద్ది. కాబట్టి టైం ఎంత ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు. మీరు 8 నిమిషాలు ఇచ్చినా లేదా 5 నిమిషాలు ఇచ్చినా స్పీడ్గా ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యం. స్పీడ్గా ఆన్సర్ చేయడం అనేది ముఖ్యం. ఇకపోతే ఈ షార్ట్ రూట్ టెస్ట్లో ఒక 10 సెకండ్స్, అంటే మీకు 8 నిమిషాలు ఇచ్చాడు అనుకోండి టైము. 8 నిమిషాలు ఇస్తే ఒక్కొక్క దానికి 2 నిమిషాలు, అంటే 120 సెకండ్లు ఉంటాయి. ఈ 120 సెకండ్లలో 10 బిట్లు చేయాలి. మీరు ఒక్క 10 సెకండ్స్ ఫస్ట్ దానికే, మళ్ళీ రెండో దానికి, మూడో దానికి అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేసుకొని ఉంటే అంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ ప్రాక్టీస్ చేసుకున్న ఏడల, అంటే ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక పని చేయండి. ఏంటంటే అది ఒక 10 సెకండ్స్ని టేబుల్ చూడండి. టేబుల్ అంటే ఇప్పుడు సపోజు ఎలా చూస్తారు? A to G, H to M, N to U, N to T, U to Z. ఓకే, బాగానే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఎక్కడ ఉన్నాయి? 8, 9, 10 ఎక్కడ ఉన్నాయి? వీటికి ఏమన్నా బ్యారియర్స్ ఉన్నాయా? ఇట్లా ఒకసారి మీరు ఈ రూట్ టెస్ట్ టేబుల్ని ఒక 10 సెకండ్స్ వేస్ట్ అయినా పర్వాలా, నష్టమేం లేదు. దాని మూలంగా మీకు చాలా స్పీడ్ పెరిగిద్ది. దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. మరీ ఎక్కువ టైం వేస్ట్ చేయమాకండి. అబ్జర్వ్ చేయమన్నాం కదా అని చెప్పేసి మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు. ఒక 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ మీకు అవగాహన, ఆ టేబుల్ ఇవి ఇక్కడ ఉన్నాయి, 1, 2, 3 ఇక్కడ ఉన్నాయి, 2, 5 ఇక్కడ ఉన్నాయి అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఇకపోతే దీంట్లో మీకు మనకి ఏదైతే సపోజు B2T అనుకున్నాం అనుకోండి. B2Tలో షార్ట్గా మనకి దగ్గరగా ఏది వస్తే రూట్లో అది మన ఆన్సర్ అవుతుంది. ఈ బ్యారియర్స్, ఈ హౌస్ని టచ్ చేయాలి. బ్యారియర్స్ని మాత్రం, ఆ బ్యారియర్స్ ఉంటే ఆ బ్యారియర్స్ని తప్పించుకొని పక్క నుండి వెళ్ళాలి. రూట్ మనం పక్క నుండి కనిపెట్టాలి. ఇప్పుడు సపోజు A to Z తీసుకుందాం. A to Z తీసుకుంటే ఏ కింద బ్యారియర్ ఉంది కాబట్టి మనం అటు వెళ్ళలేము. కాబట్టి ఏ నుండి సి వైపుకి వచ్చి, సి వైపు నుండి కింద దాకా వచ్చి, ఎందుకంటే ఇక్కడ బ్యారియర్ ఉంది 3 దగ్గర, ఇలా వచ్చేసి ఇలా వస్తాం. అప్పుడు మనకి A to Z 1ని టచ్ చేస్తుంది, 2 సైడ్ టచ్ చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మనకి కావాల్సింది 1 సైడే కాబట్టి 1 సైడ్ టచ్ చేసినప్పటికీ మన ఆన్సర్ అదే అవుతుంది. ఇకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే
వన్ సైడ్ టచ్ చేస్తున్నారా, టూ సైడ్ టచ్ చేస్తున్నారా, అది మీకు ఎగ్జామ్ హాల్లో చెప్తాడు. క్లియర్ కట్గా ఉంటుంది, ఇబ్బంది లేదు. తర్వాత ఈ కార్నర్ని టచ్ చేసి వెళ్తుంది అనుకోండి ఏదైనా, అంటే సపోజు ఇక్కడ మనకి 4 తీసుకుందాం, 4 కూడా కాదు, 6 తీసుకుందాం. ఇప్పుడు కే నుండి పీకి ఆన్సర్ చూద్దాం. కే నుండి పీకి ఇలా వస్తాం, కే నుండి కే టు పీ ఇలా వస్తాం. ఇలా వచ్చినప్పుడు 6 మీకు హౌస్లో ఏ సైడు టచ్ అవ్వట్లేదు, ఓన్లీ కార్నర్ మాత్రమే టచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ 6 వచ్చినప్పటికీ కూడా 6 ఆన్సర్ కాదు, 4 అవుతుంది. కారణం ఏంటంటే మనకి హౌస్లో ఏ పార్ట్ కూడా, అంటే ఏ సైడ్ కూడా టచ్ అవ్వడం లేదు. కాబట్టి మనకు కే టు పీ అంటే ఆన్సర్ 4 అవుతుంది తప్ప 6 అవ్వదు. గమనించండి ఇంకోసారి. ఇలా వస్తాం, కే నుండి ఇలా వస్తాం, ఇలా వచ్చినప్పుడు ఆ కార్నర్ వస్తుంది. ఆ కార్నర్ టచ్ అవుతుంది కానీ హౌస్లోని ఏ నా ఉద్దేశం ఏ సైడ్ కూడా టచ్ అవ్వట్లేదు కాబట్టి 4 ఒక వాల్ టచ్ అవుతుంది కాబట్టి కే టు పీ అంటే 4 అవుతుంది ఆన్సర్. ఓకే, దీంట్లోకి వెళ్దాం. బి టు ఎస్. బి ఎక్కడుంది? పైన ఉంటుంది. ఎస్ ఎక్కడుంది? కింద ఉంటుంది. బి టు ఎస్. ఇక్కడ బీని కిందకు వచ్చామనుకోండి, ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది కాబట్టి మనం బి నుండి సి దగ్గరికి వస్తాం. సి దగ్గరికి వచ్చిన తర్వాత సి నుండి డైరెక్ట్గా రావచ్చు. చూడండి, ఎస్ దగ్గరికి వచ్చింది, మధ్యలో ఏమొచ్చింది? 1 వచ్చింది. కాబట్టి మనకి 1 ఒక వాల్ టచ్ అవుతుంది కాబట్టి 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీకు 1 ఒకసారి వచ్చింది కదా, రెండోసారి రాకూడదు అనేవి లేదు, ఎన్నిసార్లైనా రావచ్చు. ఒక నెంబరు ఎన్నిసార్లైనా రావచ్చు. ఒక హౌస్ని మనం ఎన్నిసార్లైనా టచ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దాంట్లోనూ నాకు తెలిసి ఇంతవరకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఒక హౌస్ని ఎన్నిసార్లైనా టచ్ చేయొచ్చు, కాకపోతే నీరెస్ట్గా ఉండాలి అంతే. వాడికి కావాల్సింది నీరెస్ట్ వాళ్ళు, హౌస్ నీరెస్ట్గా ఉన్నదాన్ని వాళ్ళు టచ్ అయితే, వన్ సైడ్ టచ్ అయితే చాలు. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఏ టు జీ, హెచ్ టు ఎం, ఎన్ టు టీ, యూ టు జెడ్ వీటిని బాగా గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలి. అంటే అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సరు చేయగలుగుతారు. లేకపోతే టైం పడుతుంది అంతే, అంతకంటే ఏం కాదు. కాకపోతే అది ప్రాక్టీస్లోనే మీరు బాగా చేసుకోగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత నెక్స్ట్ బిట్ వి టు సి. వి టు సి. వి టు సి అంటే ఇక్కడ బ్యారియరు మనకి అడ్డం లేదు, పక్కనే ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనకి వి టు సి వచ్చేసి 1 అవుతుంది ఆన్సరు. మధ్యలో ఒకటి ఎగరగొట్టినట్టున్నాం. పీ టు జే. పీ టు జే థర్డ్ 1. పీ టు జే. పీ ఎక్కడుంది? కింద ఉంటుంది. జే ఎక్కడుంది? పైన ఉంది. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, సపోజ్ పీ టు జే తీసుకుందాం. పీ టు జే దీన్ని ఈ రూపంలో తీసుకోండి, స్క్వేర్ రూపంలో తీసుకోండి. ఈ లోపల ఉన్నవి కానీ, లోపల ఏమేమి ఉన్నాయి? మనకి 5 ఉంది. ఈ వాల్స్ ఏమేమి ఉన్నాయి? 4 కానీ 6 కానీ. ఈ మూడిట్లోనే మనకు ఒక ఆన్సర్ ఉంటుంది. ఏమేమి ఉన్నాయి? పీ టు జే లోపల ఏముంది? 5 ఉంది. వాల్స్ ఏమున్నాయి? 4, 6 ఉంది. 4, 6, 5లోనే మన ఆన్సర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పీ నుండి స్టార్ట్ అయినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. పీ నుండి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 1 మనకేం తగులుతుంది? 4 తగులుతుంది.
ఇక్కడ నుండి మీరు ఎటు వెళ్ళినా కానీ జే దగ్గరికి వెళ్తారు తర్వాత నిదానంగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటు వెళ్ళినా కానీ జే దగ్గరికి వెళ్తారు నిదానంగా. నిదానంగా అంటే నా ఉద్దేశం చూడొద్దని కాదు, కానీ మ్యాక్సిమం ఆన్సరు 4 ఉంటుంది. ఇలా వెళ్ళొచ్చు. P2Jకి ఆన్సరు మ్యాక్సిమం ఆన్సరు 4 ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఏదైతే టచ్ అవుతుందో టచ్ అయిన వెంటనే ఇంక మనం దాన్ని ఆన్సర్గా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అది నేను 100% చెప్పను, కానీ మ్యాక్సిమం 99.9% అదే ఆన్సర్ ఉంటుంది. తర్వాత 5th వన్, O2F. ఓ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్తారు, ఎఫ్ ఇలా వచ్చేస్తారు, ఇలా వెళ్తారు. అంటే 5 మనకు ఆన్సరు. G2M. జీ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. ఎం ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. ఇలా వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టచ్ అయింది 7, కానీ మనకి అది ఆన్సర్ కాదు. ఇటు వెళ్ళామనుకోండి, ఈ 2 బ్యారియర్స్ ఉన్నాయి, ఇటు రావాల్సిందే, తప్పదు. ఇలా వస్తే మనకి మళ్ళీ 5 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారం G2 ఫస్ట్ టచ్ అయ్యేది 7, ఇట్లా వెళ్ళలేము, ఇలా వెళ్ళలేము. కాబట్టి మీ కార్నర్ టచ్ అవుతుంది, కానీ వాల్ టచ్ కావట్లేదు. హౌస్ యొక్క వాల్ ఏది టచ్ కావట్లేదు. కాబట్టి మళ్ళీ ఇలా వస్తారు మీరు, ఇలా వచ్చి ఇలా ఓ దగ్గరికి వస్తారు, ఎం దగ్గరికి వస్తారు. ఇక్కడ 5 మనకి టచ్ అవుతుంది. G2M వచ్చేసి మీకు ఆన్సర్ 5. తర్వాత C2W. సి పైన ఉంటుంది, డబ్ల్యూ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది ఉండాలి ఫస్ట్. చూడండి, ఇది స్ట్రైట్ ఆన్సరే, C2W. ఇక్కడ మనకేమొచ్చింది ఆన్సరు, C2W 1 వస్తుంది. తర్వాత F2T. ఎఫ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. టీ ఆడ ఉంటుంది, కింద ఉంటుంది. ఇలా మనం మనసులో స్పీడ్గా చేయగలిగితే ఈజీగా వస్తుంది. F2T. ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా వచ్చామనుకోండి, ఇక్కడ బ్యారియర్ ఉంది కాబట్టి ఇలా రండి, F2E దగ్గరికి వస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఒక చిన్న ట్రిక్ ఇచ్చాడు మీకు. ఎఫ్ నుండి టీకి వెళ్ళేదానికి దారి లేదు, ఎలాగో చెప్తానండి. ఇలా వెళ్తామనుకోండి, ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. ఇలా వెళ్తామనుకోండి, ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. ఇలా వెళ్దామనుకోండి, ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. సరే, ఇలా వచ్చి ఇలా వెళ్దామంటే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. సరే, ఇలా వెళ్దామంటే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. ఇలా వచ్చి ఇలా వెళ్దామంటే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. సరే, ఇలా వెళ్దామంటే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. సరే, ఇలా వచ్చి ఇలా వెళ్దామంటే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది. ఇక మనం ఎటు వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ నాకైతే ఆన్సర్ రాలేదు. మీకు ఎవరైనా ఆన్సర్ వస్తే కామెంట్లో పెట్టండి. తర్వాత C2 Q2C. Q2C. క్యూ ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. సి ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. Q2C. ఈ కార్నర్స్ నుండి కూడా వెళ్ళొచ్చు మీరు. అంటే కార్నర్స్ అంటే ఈ సైడు ఇవి ఉన్నాయి కదా, లాస్ట్ వాల్, లాస్ట్ గీతలు ఉన్నాయి కదా, వీటి నుండి కూడా మీరు వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బ్యారియర్స్ ఉంటే వెళ్ళలేము, బ్యారియర్స్ లేని పక్షంలో వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అయితే కొన్ని సందర్భాల్లో అట్లా వెళ్ళకూడదు అది ఇదని కొన్ని పుస్తకాల్లో ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. నేను చూసినంతవరకు 100% ఎటువైపోయినా బ్యారియర్ లేకపోతే మీరు ఎటువైపోయినా వెళ్ళొచ్చు. పోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి N2H. ఎన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. హెచ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళలేము, బ్యారియర్స్ ఉన్నాయి. ఇలా వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎటైనా వెళ్ళండి, కానీ వెళ్ళొచ్చు కదా. ఇందాకట్లాగా మనం F2Tలో లాగా కాకుండా ఎటైనా వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఫస్ట్ రూట్ మీకేమొచ్చింది, 5 వచ్చింది. కాబట్టి 5ను ఆన్సర్గా తీసుకోవచ్చు మీరు. అలా వచ్చి ఏమడిగాడు, N2H కదా, N2H. ఇలా వచ్చి ఓకే. నేను చెప్పే దాంట్లో ఏదన్నా పొరపాటు ఉండొచ్చు, కానీ రూల్స్ అయితే ఇవే నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు. ఇంతకు మించి పెద్దగా ఏమి ఉండదు.
సరే నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఒకే రూట్లో రెండు వచ్చినాయి అనుకోండి, మీకు ఫస్ట్ వచ్చిందే మీ ఆన్సరు, కాబట్టి అదొకటి గమనించండి. సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు, x2 6, ఈ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆర్ ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. చూడండి x2 6 ఇక్కడ డైరెక్ట్గా వచ్చేయచ్చు. చూడండి ఎక్స్ ఇక్కడ ఉంది, ఇలా వచ్చేసి కిందకు వచ్చి, సారీ ఇది రావడం లేదు, కిందకు వచ్చేసి ఇక్కడ దాకా రావచ్చు, 6 దాకా డైరెక్ట్గా యూ నుండి కిందకు వచ్చేసి టీఎస్ఆర్ మీదుగా 6 దగ్గరికి వచ్చేయచ్చు. అంటే అప్పుడు మనకి x2 6 వచ్చేసి ఆన్సర్ 7 అవుతుంది. తర్వాత D2L, డి ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, ఎల్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. D2L ఇక్కడ బ్యారియర్ ఉంది, ఇలా వస్తాం, ఇలా వచ్చేయచ్చు, 6 అవుతుంది మీకు ఆన్సర్. D2L. ఇకపోతే మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మనం ఒకసారి చెప్పుకున్నాం, D2L డి నుండి ఇలా తీసుకున్నారనుకోండి, ఇక్కడ చాలా ఉన్నాయనుకోండి, కానీ అదొక పద్ధతి చెప్పారు, నాకు తెలిసి అదొక షార్ట్ మెథడ్. తక్కువ ఉన్నప్పుడు మనం ఇది ఎంచుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ మీరు రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాబట్టి 6ని ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ C2X, సి పైన ఎక్స్ ఎక్కడ ఉంది, కింద ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. కాబట్టి మీకు ఇక్కడ చూడండి C2X ఇలా వస్తారు, ఇక్కడ బ్యారియర్ అడ్డం ఉంది కాబట్టి కిందకి వెళ్ళకుండా ఇటు రావచ్చు, కాబట్టి మీకు 2 ఆన్సర్ అవుతుంది. లేకపోతే T2D, టీ కింద ఉంది, డి ఎక్కడ ఉంది, పైన ఉంటుంది, T2D ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే డి ఇలా వచ్చేసినా కాదు, బ్యారియర్స్ అడ్డం అవుతాయి. T2D ఇలా వచ్చి ఇలా రావచ్చు, ఇలా వచ్చి ఇలా రావచ్చు, 4 అవుతుంది మీకు ఆన్సర్. తర్వాత నెక్స్ట్ బిట్ వచ్చేసి E2N, ఈ పైన ఉంది, ఎన్ కింద ఉంది, ఇలా వస్తారనుకోండి. ఇలా వచ్చినప్పుడు ఇంక మీరు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, నాకు తెలిసి ఇక్కడ 5 ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి ఏ విధంగానైనా ఎన్ దగ్గరికి రావచ్చు. సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు దాంట్లో ఉన్నట్టు అలా ఆన్సర్ లేకుండా అయితే ఏముండదు. E2N చూద్దామండి. E2N 5 దగ్గరికి వచ్చాము, ఇక్కడ నుండి ఇలా వస్తాము, ఇలా వస్తాము, ఇలా వచ్చిన తర్వాత ఎన్ కదా మనకు కావాల్సింది, ఇక్కడ బ్యారియర్ ఉంది, ఇక్కడ బ్యారియర్ ఉంది, ఇలా వచ్చేయండి సరిపోతుంది. JKLMN మీదుగా ఇలా వచ్చేయండి సరిపోతుంది. తర్వాత O2G, ఓ కింద ఉంటుంది, జీ పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇది నాకు కిందకి రావడం లేదులే, O2 స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా వస్తాము, O2G ఇలా రావచ్చు, 3 ఆన్సర్ అవుతుంది. N2D, ఎన్ ఎక్కడ ఉంది, కింద ఉంది, N2D ఇక్కడ నుండి ఎన్ నుండి స్టార్ట్ అయితే డి పైకి వెళ్ళాలి మనం, ఇలా వస్తే 3 బ్యారియర్కి అడ్డం ఉంటుంది, కాబట్టి మనం ఎలా వెళ్ళాలి, ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటువైపు పైన బ్యారియర్ అడ్డం ఉంది, 3 ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనకి 2 బ్యారియర్లు, ఇట్లా వస్తాం. ఇలా వచ్చిన తర్వాత N2D జే దాకా వచ్చి ఇట్లా వస్తాం, కాబట్టి మనకి ఇక్కడ 6 ఆన్సర్ అవుతుంది. Q2V, క్యూ కింద ఉంది, వి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక బ్యారియర్ అడ్డం ఉంది, కాబట్టి ఇలా వచ్చేయచ్చు. క్యూ నుండి ఇక్కడ దాకా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా రావచ్చు, మనకి 10 ఆన్సర్ అవుతుంది. F2N,
ఎఫ్ టు ఎన్, ఎఫ్ పైన ఉంది, ఎన్ కింద ఉంది. ఇక్కడ నుండి మీకు ఎఫ్ పైన ఉంది, ఇక్కడ 1 మనకి డైరెక్ట్గా ఆన్సర్ అలా పెట్టుకొని వచ్చేయచ్చు. లేదంటే ఇలా వస్తాము, ఇలా వచ్చి ఇలా డైరెక్ట్గా వచ్చేస్తాం, ఎం నుండి ఎన్ దాకా వచ్చేస్తాం. అది ఆన్సర్ మనకి 1 అవుతుంది. ఇకపోతే 10th క్వశ్చన్, వి టు జే. వి ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. జే ఇటువైపు ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. వి టు జే స్ట్రైట్గా ఇలా వచ్చామనుకోండి, ఇలా వస్తే ఇలా వచ్చి ఇలా రావచ్చు. కాబట్టి మనకి 9. ఇది వచ్చినా కానీ ఇది కార్నర్ టచ్ అయింది. ఒకవేళ 6 టచ్ అయినా కానీ, ఒక వాల్ టచ్ అయినా కానీ మనకు ఫస్ట్ టచ్ అయ్యేది 9 కాబట్టి 9 ఆన్సర్ అవుతుంది. దాదాపుగా మీరు స్ట్రైట్గా ఉండే ఆన్సర్లే చూజ్ చేసుకోండి. కరువుల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా స్ట్రైట్గా ఉండే చూసుకోండి. ఇక స్ట్రైట్ ఆన్సర్ లేనప్పుడు మాత్రం కరువులోకి వెళ్ళక తప్పదు. మీకు ఇవి నేను అంతకుముందు కూడా చెప్పాను మీకు, ఈ ఫిగర్స్ చాలా క్లియర్ కట్గా ఉంటాయి ఎగ్జామ్ హాల్లో ఫిగర్స్. ఇవి కొంచెం చిన్న చిన్నగా అట్లా కనపడుతుంటాయి కానీ ఎగ్జామ్ హాల్లో మీకు ఈజీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నేను ఈ మధ్య తెలుసుకుని, మనకి ఇక్కడ 10 ఇచ్చాడు, హౌసులు 10 ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో 5 కూడా ఇస్తాడని విన్నాను. అదైతే నేను చూడలేదు 5ది. బుక్స్లో అయితే ఎక్కడ లేదు. మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఇచ్చినవన్నీ కూడా 10 ఇచ్చాడు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రాక్టీస్ చేయండి. ఇందా చెప్పినట్టు ప్రిలిమ్స్ పాస్ అవటం వేరు, మెయిన్స్ కొట్టడం వేరు. ప్రిలిమ్స్ వాళ్ళలో చాలామంది ఉంటారు, మనకి ఈజీగా కొట్టామని అనిపించవచ్చు ప్రిలిమ్స్. కానీ మెయిన్స్లో మాత్రం అందరూ నీతో పాటు నీకెంత నాలెడ్జ్ ఉందో వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ఇది మెయిన్స్ కింద ట్రీట్ చేసుకుంటే మీరు సైకాలజీ కొంచెం, సైకాలజీ నథింగ్ బట్ ఏమీ ఉండదు. మీరు సైకాలజీ అని అనుకోవటమే. కానీ ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, అంటే రోజుకి ఇప్పుడు మీకు మొత్తం 4 టెస్టులు ఇస్తారనుకోండి. అంటే క్లాసిఫికేషను, ఈ షార్ట్ టెస్ట్, రూట్ టెస్టు, తర్వాత ఆడ్ నెంబర్స్ కౌంటింగు, యాప్టిట్యూడ్ టెస్టు, ఈ 4 కలిపి ఒక సెట్గా మీరు భావిస్తే అలాంటివి అట్లీస్ట్ 4 నుండి 5 సెట్లు చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా ఎగ్జామ్ హాల్లో ఈజీగా సక్సెస్ అవుతారు. అంటే అలా చేయనంత మాత్రాన అవ్వరని కాదు, కానీ మ్యాక్సిమం 5 టెస్టులు చేయాలి. టైమింగ్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, టైం తగ్గించుకోండి. మీ దగ్గర పేపర్ లేవనుకోండి, చేసిన పేపర్లే చేయండి. టైము అంతకుముందు ఇప్పుడు ఇది 8 minutes టెస్ట్ అనుకోండి, అంతకుముందు ఫస్ట్ టైం చేస్తే 9 minutes వచ్చింది అనుకోండి, సెకండ్ టైం చేస్తే 7 minutes రావాలి. అట్లా టైం తగ్గించుకోవటం, యాక్యురసీ పెంచుకోవటం. యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువుతున్నా, ఈ యాక్యురసీ అనేది లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. యాక్యురసీ 100% యాక్యురసీనే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టెస్ట్లోకి వెళ్దాం. యూ టు వి. యూ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. వి ఎక్కడ ఉంటుంది? దానిపైన ఉంది. ఓకే, వాడు చూడండి ఒక బ్యారియర్ అడ్డం పెట్టించాడు. సరే, మనం ఇక్కడ యూని తీసుకుంటే ఇలా వచ్చి మనం ఇలా చేసామంటే 3 బ్యారియర్ అడ్డం ఉంది. ఎలా వస్తాం యూ టు వికి? సారీ, యూ టు కాదు, వై టు వి. సారీ, వై టు వి. వై టు వి అంటే ఎలా వస్తాం? ఇక్కడ నుండి వస్తాం, వై నుండి. వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. వి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మనం 4ని ఆన్సర్గా తీసుకోవచ్చు. చూడండి, వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇలా రావచ్చు. ఇక్కడ బ్యారియర్స్ అడ్డు ఉన్నాయి కాబట్టి 4 దగ్గర నుండి ఇలా రావచ్చు. ఇక్కడ బ్యారియర్స్ పక్క పక్కనే ఉన్నాయి కానీ మనకు అడ్డం అయితే లేవు. రూట్లో ఎక్కడ అడ్డం లేవు. 4 ఒక వాల్ టచ్ చేస్తుంది కాబట్టి మనం 4ని తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఒక స్క్వేర్ రూపంలోనో ఇలా తీసుకున్నారనుకోండి, దీంట్లో ఏమున్నాయి? ఈ వైకి వీకి టచ్ అయ్యే ఏమున్నాయి? 4 ఒకటే టచ్ అవుతుంది.
కాబట్టి సాధారణంగా 4 ఆన్సర్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, బ్యారియర్స్ ఇవన్నీ చూసుకోకుండా. ఇలా స్క్వేర్ రూపంలో తీసుకుని, కొంతమంది ఇలా డయాగ్నల్ రూపం అని అవన్నీ ఇవన్నీ చూస్తారు. ఓకే, మీకు ప్రాక్టీస్ చేస్తుంటే చేయండి, కానీ నాకు తెలిసినంత వరకు ఇదే షార్టెస్ట్ రూట్. ఇలా చూసుకోవచ్చు. వేరే వేరే కొత్త కొత్త పద్ధతుల్లోకి వెళ్ళి ఏదేదో చేసే బదులు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ అనేది ముఖ్యం దీంట్లో. షార్ట్ రూట్ టెస్ట్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమడిగాడు, F2O. ఎఫ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఓ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. డైరెక్ట్గా F2O. డైరెక్ట్గా వచ్చామంటే ఇక్కడ 1కి బ్యారియర్ అడ్డం ఉంది, కాబట్టి మనం వేరే రూట్ ఎత్తుక్కోవాలి. ఇలా వద్దాం. ఇలా వస్తే F2 దాకా వచ్చాం. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావచ్చు. ఇలా వస్తే ఇక్కడ ఒక బ్యారియర్ అడ్డం ఉంది, కాబట్టి మనం ఇలా రావచ్చు. ఇలా పీ దాకా వచ్చి పీ దాకా నుండి ఓ దాకా రావచ్చు. ఇది కాబట్టి మనం ఇక్కడ 7ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇక్కడ 1 టచ్ అవుతుంది, కానీ మనకి ఏ వాళ్ళు టచ్ అవ్వట్లేదు. అంటే హౌస్ యొక్క ఏ వాళ్ళు కూడా టచ్ అవ్వట్లేదు, కార్నర్ మాత్రమే టచ్ చేస్తుంది. R2X. ఆర్ ఎక్కడ ఉంది? కింద ఉంది. ఎక్స్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒక బ్యారియర్ అడ్డం ఉంది, ఇక్కడ ఒక బ్యారియర్ అడ్డం ఉంది. ఇక్కడ మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్ నుండి ఇలా ఎస్టీ మీదుగా ఇలా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ బ్యారియర్స్ అడ్డం ఉన్నాయి. లేదా ఇలా వెళ్ళొచ్చు, టీ దాకా వచ్చేసి టీ దగ్గర నుండి ఇలా వెళ్ళొచ్చు ఎక్స్కి, కానీ ఏమి ఉపయోగం లేదు కదా. మనకి ఇక్కడ మధ్యలో ఏమి హౌస్లు లేవు కదా, కాబట్టి హౌస్ ఉన్నది ఒకటి కలుపుకొని వెళ్ళాలి మనం. ఇప్పుడు మనకేంటి క్వశ్చన్? R2X. R2X అంటే ఇక్కడ నుండి బయలుదేరి ఇలా ఆర్ నుండి పై దాకా వచ్చి ఇలా వచ్చేసి ఇలా వస్తే మనకి 2 వస్తుంది, కానీ 2 మనకు కార్నరే టచ్ అవుతుంది. ఇలా వస్తే మనకి 5 అనేది టచ్ అవుతుంది, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ U2P. ఇక్కడ ఇంకోటి మాస్టర్ గారు, నేను చెప్పేది స్లోగా ఉంది, అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. మీరు చేసే ప్రాక్టీస్ స్పీడ్గా చేయాల్సిందే, తప్పదు. టక చేయాల్సిందే. ఒకటి అయిపోగానే రెండో దాని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. U2P. పి ఎక్కడ ఉంది? కింద ఉంది. కింద కాబట్టి ఇక్కడ 3 దగ్గరికి వస్తే 3 అవ్వదు మనకు ఆన్సరు. ఇలా కిందకు వచ్చి SR మీదకి వెళ్ళినా కానీ బ్యారియర్ ఉంది, కాబట్టి మనం ఇలా యూ దగ్గర నుండి ఇలా కిందకు వస్తే కుదరదు. ఒక్క నిమిషం. ఇలా వద్దాం. యూ నుండి ఎస్ దాకా రండి. ఎస్ కిందకు వచ్చి ఎస్ నుండి ఆర్ దాకా రండి. ఆర్ దాకా వచ్చేసి ఇలా రండి. ఇలా వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చి క్యూ దాకా వచ్చి క్యూ దగ్గర నుండి పి. అంటే నాకు ఇది కుదరడం లేదు, కానీ ఒక వాల్ టచ్ అవుతుంది చూడండి. క్యూ దాకా వచ్చి క్యూ నుండి పి దాకా రండి. అంటే U2P మనకి ఇక్కడ ఇంకో విధంగా కూడా మీరు ఆన్సర్ తీయచ్చు. ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇలా టేబుల్ ఈ మధ్యలో ఏమున్నాయి? 3, 6 ఉన్నాయి. లేదా మీకు ఇటు పైనుండి వస్తే 7 కూడా వస్తుంది, కానీ ఇది షార్ట్ రూట్ కాబట్టి ఇలా కింద నుండి వచ్చి యూ నుండి ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చి ఎస్ దగ్గర నుండి ఆర్ దాకా వచ్చి ఆర్ నుండి పైకి ఇలా వచ్చేసి కిందకి క్యూ దగ్గరికి వచ్చి క్యూ దగ్గర నుండి పీకి వెళ్ళవచ్చు. అప్పుడు మనకు 6 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ N2F. ఎన్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఎఫ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఏమీ తగలట్లేదు, కాబట్టి మీరు ఏం చేయాలి? ఇక్కడ
ఎన్ టు ఎఫ్ ఏదో ఒక హౌస్ని కలుపుకొని వెళ్ళాలి మీరు. ఇలా స్ట్రైట్గా వస్తే ఏది రాదు. సరే, ఒకటిని కలుపుకున్నామంటే అది కార్నర్ కాబట్టి ఇటువైపు ఇంకా మీరు కలుపుకోవాల్సింది ఇలా కలుపుకొని ఇలా వెళ్ళాలి. సరే, లేదా 10ని కలుపుకున్నామంటే ఇక్కడ బ్యారియర్ అడ్డం ఉంది కాబట్టి మీకు ఇంకా 8 తప్ప వేరే మార్గం లేదు కాబట్టి 8 ఈజ్ ద ఆన్సర్. తర్వాత ఎక్స్ నుండి డి, ఎక్స్ టు డి, ఎక్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్స్ టు డి ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ బ్యారియర్ అడ్డం ఉంది, ఇలా వస్తాం 4 అవుతుంది ఆన్సర్. మీకు ఒక వాల్ టచ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఏ టు ఎఫ్, ఏ పైన ఉంటుంది, ఎఫ్ ఇలా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా రావచ్చు కానీ మీకు ఇక్కడ డి దగ్గర బ్యారియర్ అడ్డం ఉంది కాబట్టి షార్ట్ రూటు ఇదే అవుతుంది. ఇలా వచ్చేయచ్చు. 9 ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది. తర్వాత డబ్ల్యూ టు యూ, డబ్ల్యూ ఎక్కడుంది? కింద ఉంది. యూ ఎక్కడుంది? కిందే ఉంది. ఇలా వస్తే మీకు ఆన్సర్ ఏది రాదు. డబ్ల్యూ టు యూఏనా? డబ్ల్యూ టు యూ. ఇలా వచ్చేసి ఇక్కడ మీకు ఆన్సర్ డబ్ల్యూ టు యూ అంటే ఇలా షార్ట్ రూట్లో తీసుకుంటే మీకు ఏమీ లేదు కాబట్టి కొంచెం పైకి వెళ్ళి ఏదో దాన్ని కలుపుకోవాలి కాబట్టి ఇలా వస్తారు. ఇలా వచ్చేసి ఇంకా 6 దగ్గర కిందకి వచ్చేసి ఇలా డైరెక్ట్ యూ దగ్గరికి వెళ్ళవచ్చు కాబట్టి మనకి ఇక్కడ 5 ఈజ్ ద ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి జెడ్ టు ఎఫ్, జెడ్ టు ఎఫ్, జెడ్ ఎక్కడ ఉంటుంది? పైన, ఎఫ్ పైన ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఇలా వచ్చేస్తే మీరు కుదరదు కాబట్టి ఇక్కడ మీరు 9ని డైరెక్ట్గా వచ్చేసినా మీకు ఒక బ్యారియర్ అడ్డు ఉంది. ఒకవేళ వచ్చినా కానీ మీకు ఏమీ లేవు ఫిగర్స్, ఇక్కడ హౌస్లు ఏమి లేవు కాబట్టి ఇలా వచ్చేసి ఇలా రావాల్సిందే ఇందాకట్లా. కాబట్టి ఇక్కడ కూడా 9 ఆన్సర్ అవుతుంది. కాకపోతే మీకు డి టు ఆర్, డి పైన ఉంది, ఆర్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. డి టు ఆర్ ఇలా వస్తారు, ఇలా వచ్చి ఇలా తిరిగితే ఇలా ఆర్ దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఏ వాల్ తగిలింది? 2 తగిలింది కాబట్టి ఆన్సర్ 2. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇవి మీకు 5 నిమిషాలు ఇచ్చాడా 8 నిమిషాలు ఇచ్చాడా అనేదాన్ని మీరు పక్కన పెట్టండి. ఎన్ని నిమిషాలు ఇచ్చినా 8 నిమిషాలు ఇస్తే అందరూ 35, 36 చేయగలుగుతారు. 5 నిమిషాలు ఇస్తే అందరూ 20 చేయగలుగుతారు. అంటే నీకు ఒక టైం వాళ్ళకు ఒక టైం ఉన్నది కాబట్టి నీ మెరిట్ నీదే, వాళ్ళ మెరిట్ వాళ్ళదే. కాబట్టి మెరిట్ గురించి పక్కన పెడితే 8 నిమిషాలు ఇచ్చినా 5 నిమిషాలు ఇచ్చినా స్పీడ్ అనేది ముఖ్యం. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఫస్ట్ 10 సెకండ్స్ వెచ్చించండి, మొత్తం టేబుల్ చూడండి. టేబుల్ చూసి ఒకసారి ఒక 10 సెకండ్స్ వెచ్చించి టేబుల్ క్లారిటీగా చూడండి. బ్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి, హౌస్లు ఎక్కడ ఉన్నాయి, 1 2 3 4 ఎలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది. 3 దేనికి ఆన్సర్ కాదు. మీకు ఈ 10 ప్రశ్నలలో దేనికి ఆన్సర్ కాదు. ఎటు వచ్చినా కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వాటిని మీరు గమనించండి. ఇలాంటివి అప్పుడు మీకు ఆన్సర్ 3 అనేది ఈ 10 క్వశ్చన్స్లో ఎక్కడా రాదు. కాబట్టి 3 అనేది మీకు ఇంకా అవసరం ఉండదు అక్కడ. మిగతావి వాటితోనే మనకు సంబంధం ఉంటుంది. ఇట్లాంటివి మీరు గమనిస్తే మీకు ఈజీగా రెండోసారి అంటే ఇప్పుడు డబ్ల్యూ టు ఆర్ 3 వచ్చిద్దా ఆన్సర్ అంటే రాదు. డబ్ల్యూ టు ఆర్ లేదా ఎస్ టు డబ్ల్యూ ఆన్సర్ 3 వస్తుందా అంటే రాదు. కారణం ఏంటంటే మీకు రెండు వైపులా బ్రిక్స్ ఇచ్చాడు, వాళ్ళని ఏ విధంగా కూడా టచ్ చేయలేదు. కాబట్టి అక్కడ ఈ 3 5 వచ్చినాయి అనుకోండి. సపోజ్ డబ్ల్యూ టూ ఇలా వచ్చారు. ఇలా వచ్చినప్పుడు 5 6 ఆన్సర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. డబ్ల్యూ టు క్యూకి 5 6 ఆన్సర్లు రావడానికి అవకాశం ఉంటుంది కానీ 3 మాత్రం రాదు. తర్వాత ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను, సపోజ్ డి టు హెచ్ అనుకున్నాం. డి నుండి మనం షార్ట్ రూట్ ఎతుకుతాం. రెండోది హెచ్ ఫ్రమ్ డి అన్నా కానీ డి నుండి హెచ్కే రూట్ చూసుకోవాలి.
అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా విన్నపం. థ్యాంక్ యూ.